నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. మరి హుజురాబాద్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు మరి దేశవ్యాప్తంగా కూడా సంచలనం నిర్వహించారు. మరి అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు ఒక పార్టీకి గెలవడం ద్వారా ఇంకో పార్టీ మరి డిపాజిట్ కూడా గల్లంత అవడం చేత వివిధ పార్టీల వాళ్ళు వివిధ రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మరి కేసీఆర్ బండి సంజయ్ జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్లలో మరి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సంచలనం చేస్తున్నాయి. మీ యొక్క పంచాయతీ కళ్ళు కంపౌండ్ల మాదిరిగా ఉందన్న చేత గౌరవ సంఘాలు అన్నీ కూడా మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా గౌడ ఐక్య సాధన సమితి మరి అంబాల నారాయణ గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. వారిని మరి చెప్పండి సార్, ఒక గౌడ కులాన్ని అంటే కించపరిచే విధంగా వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ ఒక మడిగ మీద మాట్లాడినటువంటి మాటను మీరు ఎలా తీసుకుంటారు? టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కళ్ళు మండువలపైన చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కు తీసుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెల్లించాల్సిన సందర్భం మేము తీసుకువస్తామని చెప్పి ఈ సందర్భంగా V3 ఛానల్కు మేము చెప్తున్న ఇంటర్వ్యూలో హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణలో కళ్ళు మండువలు అనేటి రాజకీయ వేదికలే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి కళ్ళు మండువలలో ప్రజలు అనేక రకాల అంశాలను వాళ్ళ యొక్క జీవన కష్టసుఖాలను పంచుకొని ఈ కళ్ళు తాకుండా సేదతీరి వాళ్ళు కష్టసుఖాలు తెలిపే వేదికలు కళ్ళు మండవాలు. ఇక్కడనే గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండల తర్వాత కళ్ళు మండవాలే రాజకీయ వేదికలుగా పురాణ కాలం నుండి ఉన్నాయి. ఇక్కడ అనేక అంశాలను చర్చించుకోవడం మనం తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇలాంటి అణగారిన వర్గాలు, సబ్బండ వర్గాలు, పేద వర్గాల యొక్క వేదికలైన కళ్ళు మండవాలను ఒక అతను అంట్రాని వాటిగా, అదేవిధంగా కళ్ళు అనేది ఒక అంటరాని పానీయంగా దాన్ని చిన్న చూపే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే కళ్ళు మండవల నుండే సర్దార్ సర్వాయి పాపన్న 365 సంవత్సరాల క్రితం ఆ అణగారిన వర్గాలందరినీ ఏకం చేసి అక్కడి నుండే గోల్కొండ రాజ్యాన్ని జయించిన చరిత్ర రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన సందర్భం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా బండి సంజయ్ని ఉద్దేశించి చిక్కడపల్లి కళ్ళు పంచాయతీలాగా ఉందని అనడం అనేది చాలా ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద చూసినట్టయితే అదే కాంగ్రెస్ పార్టీలో మధ్యాస్కి గౌడ్ లాంటి వాళ్ళు, అలాగే చూస్తే మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేస్తున్నారు కదా. వీళ్ళందరికీ మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధాన్ని ఖండించే విధంగా మరి మాట్లాడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉండే గౌడ బీసీ సామాజిక వర్గం స్పందించాల్సిన సమయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మధ్యాస్కి గౌడ్ లాంటి వాళ్ళు చాలా సీనియర్ నాయకులు. వారు కాంగ్రెస్కు తెలంగాణ ఉద్యమంలో కానీ గత 25 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తున్నారు. వారి సేవలను మేము కూడా గౌరవిస్తాం. కానీ ఒక పిసిసి ప్రెసిడెంటు ఈ విధంగా కళ్ళును కించపరుస్తూ మాట్లాడిన సందర్భంలో మన మధ్యాస్కి గౌడు అదేవిధంగా మహేష్ గౌడ్ స్పందించాల్సిన అవసరం ఉంది. వారు ఎందుకంటే కులం ప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 అధికారం రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ 2 ముఖ్యమైన నినాదాలు ఏంటిదని చెప్తే, మొదటిది ఉచిత విద్యుత్ మీద సంతకం పెడతాం, రెండోది హైదరాబాద్లో ఉండే గౌళ్లను అంటే కళ్ళు దుకాణాలను మూటగట్టి హుస్సేన్ సాగర్లో వేస్తామని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి మాట్లాడిండు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈ కళ్ళు అనేది కించపరుస్తూ కళ్ళు దుకాణాల పంచాయతీ లాంటిది బండి సంజయ్ది కేసీఆర్ అని మాట్లాడడం అంటే, రేపు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా ఈ కళ్ళుకు భవిష్యత్తు ఉండదు. ఈ కళ్ళు అనేదాన్ని నిషేధించే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ బీసీ ప్రతినిధులను గౌడ ప్రతినిధులను అడుగుతున్నాం, కళ్ళు పైన, కళ్ళు గీత వృత్తి పైన, ఈ గౌడ సమాజం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీ యొక్క ఆలోచన ఏంది అనేది వివరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే కాంగ్రెస్ను గౌడ సమాజం మొత్తం బైకాట్ చేస్తుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇంకేమన్నా? సో నారాయణ గారు, ఇది చూసినట్టయితే మరి మీరు అన్నట్టుగా గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఇలా చేసినట్టు ఈ మాటికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ గౌండ్ల గురించి కానీ గౌండ్ల కంపౌండ్ల గురించి మాట్లాడడం వల్ల మరి అన్ని వర్గాలలో కొంచెం చిన్న చూపు ఉండే అవకాశం ఉంది కదా. మరి రేపటి నుంచి ఈ విషయం పైన మీరు ఎలాగ తీసుకెళ్తారు? కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుండి బీసీ గౌడ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుంది. కళ్ళు గీత వృత్తికి
ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుండి అనేక ఆంక్షలు పెడుతూ మనకు హైదరాబాద్ లాంటి నగరాల్లో కళ్ళు నిషేధించిన చరిత్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే పొన్నం ప్రభాకర్ కానీ, మధు యాస్కి గౌడ్ కానీ, అదేవిధంగా మహేష్ గౌడ్ లాంటి గౌడ నాయకులు ఈరోజు మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది గీత కార్మికులు, గౌళ్ళు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇలాంటి వృత్తి మీద మరి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆయన మాట్లాడడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం అభిప్రాయం అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి గారితో మేము అనుకూలంగా ఉండి మేము ఈ కళ్ళు దుకాణాలు సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణలో కళ్ళుకు మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. కళ్ళు దుకాణాలు హైదరాబాద్లో తెరిపారు. అదేవిధంగా హరితారం లాంటి కార్యక్రమాలు చేపట్టి తాటి ఈత వనాలు పెంచుతున్నారు. గీత వృత్తిదారులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం దేనికి నిదర్శనమని ఈ సందర్భంగా గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అంబాల నారాయణ గౌడ్ నేను కాంగ్రెస్ పార్టీ గౌడ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను ఈ సందర్భంగా వివరణ కోరుతున్నా. మొత్తం మీద చూస్తే గౌడ కమ్యూనిటీ అంటే దాదాపు కూడా కళ్ళు గీస్తే కళ్ళు దగ్గర గుడాలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకా చేపలు తయారు చేసుకునే వాళ్ళు కానీ, అట్లా కుండలు చేసే కుమ్మరోళ్ళు కానీ, అంటే ఒక సామాజిక వర్గం మొత్తం అంటే ఏదైతే వెనుకబడిన వర్గాలలో సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కూడగట్టుకున్నటువంటి సమాజం. మరి ఇలాగ నిర్వీర్యించడం అలాంటి వాళ్ళకు కూడా పొట్ట మీద పడే అవకాశం. అంటే గౌండ్లకు ఎలాంటి పరిశ్రమలు ఇవ్వకపోయినా కానీ వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా మరి ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో మరి వాళ్ళందరూ కలుపుకొని వెళ్తారా? అంటే కళ్ళు అనేది ఒక గౌడ సమాజానికి సంబంధించిందే కాదు. ఇది ఈ వృత్తి మీద దాదాపు 6-7 కులాలు జీవిస్తున్నాయి. ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, అదేవిధంగా అనేక కులాలు ఈ కళ్ళుగీత వృత్తి అరకటిక లాంటి వాళ్ళు ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఈ కళ్ళు తాగేది అంతా పేద బడుగు బలహీన వర్గాలే ఈ కళ్ళు మండవాళ్ళకు వచ్చేది. కాబట్టి ఇది తెలంగాణలో దీనికి ఒక చారిత్రకమైన నేపథ్యం ఉంది. దేవతలు కూడా కళ్ళూరు తాగి సేదతీరిననే ఒక వినికిడి కూడా మన పురాణాల నుండి వస్తుంది. కాబట్టి ఈ కళ్ళును గౌరవించడం తెలంగాణ నాయకత్వం, తెలంగాణ సమాజం ఒక ఉన్నతంగా దీన్ని ముందు తీసుకోవాల్సింది పోయి నువ్వు ఈ వ్యతిరేకించి దీన్ని చులకన చేసి ఈ కళ్ళు మండలాలు తాగటోళ్ళు అందరినీ కూడా ఒక అంటరాని వారిలాగా వాళ్ళు ఈ సమాజానికి వాళ్ళు ఏదో నష్టం చేసే వాళ్ళలాగా చిన్న చూపు చూడడం అనేది ఈ కాంగ్రెస్ నాయకత్వానికి మంచిది కాదు. గతంలో వాళ్ళు కళ్ళు మీద చేసిన అనేక దాడులు ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని పునరావృతం చేయడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఖండనీయంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాంగ్రెస్ పార్టీ నుండి కావద్దని కాంగ్రెస్ పార్టీలో ఉండే గౌడ నాయకత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. సో ఎప్పటివరకు ఈ మాటలు మీరు రిటర్న్ తీసుకోమంటున్నారు? ఒకవేళ ఈ విషయాన్ని కనుక మరుగున పడేస్తే మరి ప్రతిరోజు కూడా కళ్ళు మండవాళ్ళలో మరి ఈ యొక్క అంశాలు లేవనెత్తారా? కళ్ళు పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే మేము గౌడ ఐక్య సాధన సమితి నుండి తెలంగాణలో ఉండే 50 లక్షల మంది గౌడ్ల తరపున ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెడతాం, గాంధీ భవన్ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ వెనకకు తీసుకోవాలి. గౌడ సమాజానికి అందరికీ క్షమాపణ చెప్పాలి. లేని వెడల మేము మొత్తము మా ప్రెసిడెంట్ గారు ఎలా చెప్పిండో ఇప్పుడు మేము ఉద్యమం మొదలు పెడదాం. కాంగ్రెస్లో ఉన్న గౌడ పెద్దలందరికీ మేము గౌరవిస్తాం. వాళ్ళందరూ దీన్ని ఖండించాలని, ఇలాంటివి లేవనెత్తకుండా చూసుకోవాలని, లేకుంటే ముందు చాలా మీకే ఇదైపోతుందని. పూదారి రాజేష్ గౌడ్ అల్వాల్ నుంచి. ఇప్పుడు మా అధ్యక్షులు వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ మాటకు మేము గౌడ సమాజం అంతా కట్టుబడి ఉండి మేము మా అధ్యక్షుని బాటలో నడుస్తామని కోరుతున్నాము. నారాయణ గౌడ్, నా పేరు రవీందర్ గౌడ్, కొప్పుల రవీందర్ గౌడ్. మా అధ్యక్షుడు ఇప్పుడు ఏం మాట్లాడిండో అదే మాటల ప్రకారంగా మేము నడుచుకుంటాము.